హైవ్యూర్స్ ఈరోజు సోషల్ మీడియాలో పెళ్ళిగా అనేటువంటి మగవాళ్ళు ఎంత భయపడుతున్నారంటే కామెడీగా వాళ్ళు చెబుతూ ఉన్నా పెళ్లి చేసుకోవడం నిజంగా భయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో నేవీ మర్చెంట్ నేవీలో పనిచేసే అతను పాపం ఒక చేసుకుందాం లవ్ మ్యారేజ్. ఏం చేస్తుంది అది? వేరే ఒక మత్తు పిచ్చోడు, డ్రగ్ పిచ్చోడు వాళ్ళ స్కూల్ రీయూనియన్లో కలిస్తే ఇక అక్కడి నుంచి వాడితో ఎంజాయ్ చేస్తూ చివరికి భర్తను దూరం పెట్టి మరలా అతను ఏదో పాపం మర్చెంట్ నేవీలో మళ్ళీ జాయిన్ అయితే మన పిల్ల బర్త్డే అని చెప్పేసి వస్తే చంపేసి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో కప్పేశారు. ఇప్పుడు ఇది సోనం ఆ రాజని ఎలా చంపిందండి? పెద్ద కుదిర్చిన పెళ్ళే కదా, ఒకే కమ్యూనిటీ కదా, పెద్దలు కుదిర్చిన పెళ్ళికిలో కూడా ఈ రకంగా చంపేసింది. ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, ఏంటంటే ప్రేమించినడితో మోసు తీరిపోయింది, స్కూల్ మేట్ పరిచయం అయి ఉన్నాడు రీయూనియన్లో మళ్ళీ వాడితో. కొంతమంది ఆడవాళ్ళు, అందరికీ తల్లి, కొంతమంది ఆడవాళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మోసు తీరిపోయాక చంపేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో లవ్లో ఉంటారు, బట్ పెద్దలు కుదిరిన పెళ్లి చేసుకోకపోతే బాగోదంటే చేసుకుంటారు, ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు చంపేస్తారు, ఉంచుకున్నాడో లవర్ ఉంటాడో వాడితో ఊరేగుతారు. ఇంకొంతమంది ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఈలోపు మరలేదో బొర్రలో పురుగు తోచిద్ది, దాన్ని ఏమంటారబ్బా, పురుగు కదిలాడిద్ది. ఇక దాంతో సూటిబోటి మాటలతో అనటం, చంపేయటం. ఇలా బాడీ షామింగ్ చేసుకుంటూ చంపుకున్న కొంతమంది, శాలరీల దగ్గర చంపుకుంటున్న కొంతమంది, జీతం ఉద్యోగాల దగ్గర చంపుకున్న కొంతమంది, వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉంటూ చంపుకున్న కొంతమంది, సోషల్ మీడియాలో పరిచయాలతో వల్ల చంపుకున్న కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజులలో పెద్దవాళ్ళ యొక్క పర్యవేక్షణ లేకపోవటం, పిల్లలను పెంచడం తెలియకపోవటం, ఉమ్మడి కుటుంబాలు నాశనం అవటం, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండటం, స్మార్ట్ ఫోన్లు అందరికీ అవైలబుల్గా ఉండటం, వీటన్నింటి వల్ల మంచి ఏంటో చెడేంటో తప్పేంటో ఒప్పేంటో సంసారం కావచ్చు, కాపురం కావచ్చు, సెక్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే రిలేషన్స్ వైజ్ కావచ్చు, బంధాలు అనుబంధాలు అసలు మా ఇష్టరా బాబు అన్నట్టుగా తయారైపోతున్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చివరిగా పెళ్ళి అంటే భయపడేందుకు తీసుకొచ్చారు ఈ సొసైటీని. ఇంకా అన్ని క్రాస్ చెక్ చేసుకొని పెద్దల పర్యవేక్షణ ఉంటుంది, అన్ని పద్ధతిగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోండి. అదర్వైజ్ పెళ్లి జోలికి పోకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అబ్జర్వేషన్ ఆల్సో.